మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినాన్ని ఉచితంగా దయచేశాడు. ఉదయకాలమున మనము పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఆయన సన్నిధిలోనికి వచ్చుటకు దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. మనల్ని పరిపూర్ణులుగా చేయుటకు, పరిశుద్ధులుగా చేయుటకు, పునరుద్ధాన పట్టికలో ఉండుటకు కావలసిన ఈ లోక జీవితాన్ని మనకు ఇచ్చుటకు దేవుడు ఇట్టి అవకాశాలను మనకు దయచేస్తున్నాడు. దేవునికి వందనాలు. వాక్యాన్ని క్రమముగా ధ్యానం చేసుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము. ఈ ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి ఈ 10 అధ్యాయాలను కూడా మనం క్రొత్త నిబంధన వెలుగులో, అంటే ఎస్తేరు గ్రంథము చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు, ఆ సంఘటనలలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు, పాత్రలు ఉన్నారు. కేవలము చరిత్రను చరిత్రగా మాత్రమే తీసుకొనక, ప్రతి చరిత్రను దేవుడు తాను తన ప్రణాళికలు, నిత్య ప్రణాళికలు నెరవేర్చు నిమిత్తము భూలోకములో అనేకమైనటువంటి కార్యాలు చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత అపోస్తలుల ద్వారా, దైవ భక్తుల ద్వారా వ్రాయించినటువంటి ఈ జీవ గ్రంథము అన్ని తరముల వారికి పాఠాలను నేర్పించడానికి మనకు ఈ జీవ గ్రంథాన్ని దేవుడు మనకు దయచేశాడు. మనము 2 కోణములలో ఈ యొక్క పాత నిబంధనలో ఉన్నటువంటి పుస్తకాలను స్టడీ చేస్తున్నాము. ఒకటి, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆ కాలము, బోధలు, యేసుక్రీస్తు, ఆ కోణంలో ఎస్తేరు గ్రంథాన్ని చూడడము మొదటి పద్ధతి. రెండవది, ప్రస్తుతము మనం నివసిస్తున్న కాలము, మన క్రైస్తవులు, సంఘము, సేవకులు ఈ కాలము నుండి కూడా ఆ ఎస్తేరు గ్రంథాన్ని, ఈరోజైతే 8వ అధ్యాయాన్ని మనము చూచి, ఇది ఈ పద్ధతిలో వాక్యాన్ని మనము చూస్తూ కొన్ని పాఠాలను మనం నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ దేవునికి మనము ఈ వాక్యాలను అప్పగిస్తూ మనకు ఏదైతే నేర్పించాలనుకున్నాడో వాటిని మనం గమనిద్దాము. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము ఒక టర్నింగ్ పాయింట్. అంటే అప్పటి వరకు 7వ అధ్యాయము వరకు 5 అధ్యాయం వరకు 5-6 అధ్యాయాలు అంటే 3వ అధ్యాయము నుండి యూదులను సంహరింపవలనని హామాను ఆయన ప్రయత్నించడము, అది రాజు ద్వారా అది ఒక ఆజ్ఞ బయలుదేరి వెళ్ళడము, వారు 3 రోజులు ఉపవాసం ఉండడము, ఇవన్నీ జరిగాయి. ఒకవైపు పెద్ద సమస్య వచ్చేసింది దేవుని పిల్లలకు. ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించడంలో ప్రజలు ఉపవాసం ఉన్నారు, మొర్దెకై ఉపవాసం ఉన్నాడు, ఎస్తేరు ఉపవాసం ఉన్నది. ఇప్పుడు ఆ అహష్వేరోషు రాజు దగ్గరకి వచ్చి వేడుకొనుట 8వ అధ్యాయములో మనం చూస్తాం. వేడుకొనుట, ఆమె మనవి అంగీకరించుట, మరియు ఏ యొక్క తాకీదు అంటే ఆజ్ఞ బయలువెళ్ళిందో, యూదులను సంహరించవలనని బయలువెళ్ళిందో, ఇప్పుడు ఆ ఆజ్ఞను మార్చి ఆ ఆజ్ఞ స్థానంలో ఇప్పుడు యూదాకున్నటువంటి శత్రువులను సంహరించేటటువంటి ఆజ్ఞను రాయబడాలి. ఇది 8వ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశము. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ క్రొత్త నిబంధన లేదా ప్రస్తుతము మనమున్నటువంటి స్థితి నుండి 8వ అధ్యాయాన్ని చూచినప్పుడు
అహష్వరోషు రాజు దేవుని యొక్క స్థానంలో ఒక గుర్తుగాను, మొర్దెకై యేసుక్రీస్తుకు ఒక గుర్తుగాను, ఎస్తేరు ఒక క్రైస్తవుడు లేదా సంఘానికి గుర్తుగాను, హామాను అపవాది కార్యములకు ఒక గుర్తుగాను ఉన్నట్టు మనం చూస్తున్నాము. ఈరోజు నా మనసులో 2 విషయాలు ఉన్నాయి. ఆ సమయము ఈ 2 విషయాలను కూడా మనం ధ్యానం చేయడానికి సరిపోదు. అందుకని ఒక్క విషయాన్ని మాత్రమే నేను ఎన్నుకుంటాను. ఈ 2 విషయాలలో అంటే మీరు తర్వాత వాటిని ధ్యానం చేయవచ్చు. మొర్దెకై యొక్క జీవితము మరియు పరిచర్య, అంటే లైఫ్ అండ్ మిషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క జీవితము, పరిచర్య, మొర్దెకై స్థానంలో మనము ధ్యానం చేయవచ్చు. మొదటిది. రెండవది సంఘము, అంటే ఎస్తేరు యొక్క జీవితము, పరిచర్య. సంఘము యొక్క జీవితము, పరిచర్య. క్రైస్తవుడు యొక్క జీవితము, క్రైస్తవుని యొక్క పని. క్రైస్తవురాలు జీవితం, క్రైస్తవురాలు యొక్క పరిచర్య. సో ఈ రెండవది నేను ఎన్నుకొని ఒక సంఘముగా, విశ్వాసిగా మనము ఏ విధముగా కొన్ని పాటలను నేర్చుకునవలనో గమనిద్దాము. ఇక్కడ ఆ సందర్భము మనము గమనిస్తే, సందర్భం చాలా విపరీతమైనటువంటి సందర్భం. నార్మల్గా లేదు. చాలా ఒక ఏమంటారు, లైఫ్ అండ్ డెత్. అంటే ఇక్కడ మరణము అనేటువంటిది ప్రకటించబడింది. ఇప్పుడు దీని నుంచి విడుదల కావాలి. 3వ వచనంలో, అంటే ఇప్పుడు ఎస్తేరు ఏ విధంగా ఈ సిచ్యువేషన్లో ప్రతిస్పందించింది. ఇప్పుడు మనమున్నటువంటి సందర్భము కూడా క్రైస్తవ కన్నులతో మనం చూస్తే లోకం అంత బాగలేదు. మరి ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి సమస్య ఏంటంటే, క్రైస్తవుల మీద అపవాది పనినటువంటి తంత్రములు, అపవాది వాని యొక్క దూతలు, అపవాది కొంతమందిని ఏర్పాటు చేసుకొని క్రైస్తవులను, సంఘాలను, విశ్వాసులను ఇబ్బంది పెట్టాలని, వెళ్ళగొట్టాలని, తరిమివేయాలని, చంపివేయాలని, పడగొట్టాలని. ఇవి ఉన్నాయా లేదా? ఇవి ఉన్నాయి కదా. ఈ ఉన్నటువంటి స్థితి మనం కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. మనకు బాగా తెలిసినటువంటి ఎంతోమంది సేవకులను చంపే స్థాయిలో మన ప్రాంతం ఉన్నది. ఒకప్పుడు అక్కడెక్కడో దేశాలలో క్రైస్తవులను హింసించారు అని వినేవాళ్ళము. ఇప్పుడైతే మన తరంలోనే, మన కాలంలోనే, మన చుట్టూనే ఈ హింస జరుగుతుంది. ఈ ప్రమాదం ఉంది. నేనైతే నా విషయంకి వస్తే నేను చాలా సేఫ్గా ఉన్నాను. అంటే చాలా సురక్షితంగా ఉన్నాను. నేను ఉన్న స్థలము, నేను చేసే పరిచర్య చాలా సుఖముగా ఉన్నాను. నీకు క్రైస్తవుల మీద వస్తున్నటువంటి శ్రమలకు ఎంత దూరం ఉన్నాం మనం? నేనైతే దూరంగా ఉన్నా. చాలా సేఫ్టీ ప్లేస్లో నువ్వున్నావు. ఒకవేళ లేకపోవచ్చు. ఎస్తేరు వలె మనం చాలామంది చాలా అందమైనటువంటి ప్రాంతాలలో, అందమైనటువంటి ఇళ్లలో జీవిస్తాం. తప్పు కానే కాదు. కానీ మన సోదరులు, మన సోదరులు, మన సేవకులు చాలా ఇబ్బందులలో ఉన్నారు. ఎవ్రీడే we read and we hear the news of
ద ప్లైట్ ఆఫ్ ద క్రిస్టియన్స్. ఎంతో మనము ఆ వార్తలు మనం వింటూ ఉంటాము. క్రైస్తవులకు కలిగే శ్రమలు, సేవకులకు వచ్చే శ్రమలు. ఈ స్థితిలో నా ప్రతిస్పందన ఏంటి? ఈ స్థితిలో నీ ప్రతిస్పందన ఏంటి? ఆ మాట మనం ఇంతకుముందే చూసుకున్నాము. ఎస్తేరు, నువ్వు సేఫ్గా ఉన్నావని అనుకుంటున్నావు, నాకేం ఇబ్బంది లేదు, నా స్థితి, నా పొజిషను, నా అంతంగా ఆ, వైభవంలో నువ్వు ఉన్నావు. కానీ నువ్వు ఎందుకు దేవుడు ఆ స్థితి నీకు ఇచ్చాడు? సంతోషంగానే ఉండు, రానిగానే ఉండు, హ్యాపీగానే ఉండు. కానీ సమయం వచ్చింది కదా, ఈ సమయంలో నువ్వు ఎట్లా ప్రతిస్పందించాలి? ఇక స్టార్ట్ చేసింది ఆమె. ఆమె అర్థం చేసుకున్నది. ఆమె ఒకవైపు రాజు పిలవకుండా పోలేనటువంటి పరిస్థితి, ఒకవైపు నా ప్రజలు నశిస్తున్నారు, నేను నశించినా నశించెదను. అది టాప్ డెసిషన్. తన ప్రజల కొరకు, తన కొరకు కాదు, ఇది తన ప్రజల కొరకు. సరే, 3వ వచనంలో, ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయం 3వ వచనంలో, మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదముల మీద పడి అగాగీయుడైన హామాను చేసిన కీడును, అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతని వేడుకొనగా. ఇక్కడ ఎస్తేరు యొక్క ప్రార్థన, ఎస్తేరు యొక్క ప్రార్థన ఎస్తేరు ఏ విధంగా ప్రార్థన చేస్తుందో ఆ స్థితిలో, అంటే తన ప్రజలు నశిస్తున్నటువంటి స్థితిలో, తన ప్రజలకు ప్రమాదం వచ్చినటువంటి స్థితిలో ఆమె రాజు ఎదుట పాదముల మీద పడి, రాజు ఎదుట పాదముల మీద పడడం. అయితే నేను ఒక వచనాన్ని చూస్తున్నాను ఇక్కడ, 11వ వచనంలో, ఓకే, ఐ విల్ కమ్ టు దట్ వర్స్. అయితే నేనేం చెప్పాలనుకున్నా అంటే, అప్పటి వరకు ఆమె పోస్చర్స్లో 2 ఉన్నాయి. ఒకటి, చాలా సమయం వరకు ఆ రాజు పాదముల మీద పడినటువంటి స్థితి, తర్వాత ఆయన గ్రాంట్ చేసిన తర్వాత లేచినటువంటి స్థితి. అంటే దేవుని దగ్గర జవాబు వచ్చేంత వరకు పాదముల మీద పడినటువంటి స్థితి, దేవుని దగ్గర వేడుకుంటున్నటువంటి స్థితి. ఆ ఆ శ్రమ అంటే తన తోటి వారికి కలుగుతున్నటువంటి శ్రమ తనలోనే ఉన్నట్టు. ఇక ఏ విధం చేతనైనా నువ్వు ప్రభువా నువ్వే సహాయం చేయాలి. ఇంకా విచిత్రమైనటువంటి సమస్య ఏంటంటే, ఆ రాజే ఆజ్ఞను జారీ చేశాడు, ఆ రాజే ముద్ర వేశాడు, తన ఉంగరంతో ముద్ర హామాను ద్వారా వేయించబడి ప్రకటించబడింది. ఇది చాలా ఇంకా విపరీతమైనటువంటి సమస్య. పాదముల మీద పడి కన్నీళ్లతో అతనిని వేడుకొనగా. ఈ స్థితి దేవుడు నాకు ఇవ్వాలి, ఈ స్థితి దేవుడు నాకు ఇవ్వాలి. అది నేను కోరుకుంటున్నాను. చాలా కంఫర్టబుల్గా ప్రభువా నా
సేవకులందరినీ దీవించము ప్రభు. వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభు. ఆ? వాళ్ళు మా మీద చాలా పన్నాగాలు పన్నుతున్నారు ప్రభు. మమ్మల్ని చంపాలని, సంఘాలను పడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రభు అని నేను గంట సేపు ప్రార్థన చేస్తా. అది ఒక ఎత్తు. కానీ దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న విషయాలు, పాదముల మీద పడి కన్నీళ్లతో వేడుకొనుట, పరిశుద్ధాత్మ దేవుడు అట్టి మనసును నాకు నీకు ఇచ్చునుగాక. అది నువ్వు కోరుకోవాలి. అది నేను కోరుకుంటున్నాను. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ టు మెనీ ఆఫ్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ మెనీ కంట్రీస్. చాలా దేశాలలో దేవుని స్తోత్రం, ఈ మీడియా వల్ల మనకు చాలా తెలుస్తొస్తుంది. తర్వాత 5వ వచనంలో, రాజు అయిన తమకు సమ్మతి అయిన ఎడలను తమ దృష్టికి 4వ వచనంలో నేను చూడండి, రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపెను, ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి అంటే అప్పటి వరకు పాదముల మీద పడింది. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమె లేచింది. రాజు అయిన తమకు సమ్మతి అయిన ఎడలను తమ దృష్టికి నేను దయ పొందిన దానినైనా రాజు అయిన తమ ఎదుట ఈ సంగతి యుక్తముగా తోచిన ఎడలను తమ దృష్టికి నేను ఇంపైన దానిన ఎడలను రాజు అయిన తమ సకల సంస్థానములలో నుండి యూదులను నాశనం చేయవలనని హమ్మెతాత కుమారుడైన అగాగీయుడగు హామాను వ్రాయించిన తాకిదుల చొప్పున జరగకున్నట్లు వాటిని రద్దు చేయుటకు ఆజ్ఞ ఇయుడి. ఇంతకుముందే మనం విన్నాము ఆ ఎస్తేరు చేసిన ప్రార్థన. ఈరోజు క్రైస్తవురాలు ఆ పద్ధతిలో మనం చేయడానికి మనం నేర్చుకోవాలి. అంటే దీనికి విరోధంగా, అంటే వ్యతిరేకంగా అక్కడక్కడ కొంతమంది ప్రార్థనలో మనం చూస్తుంటాము. దేవుణ్ణి ఆజ్ఞాపిస్తూ ఉంటారు, ప్రభువా వీరిని స్వస్థపరచు, ప్రభువా వారిని తీసివేయి, ప్రభువా వారిని చంపివేయి. అంటే మనము అనుకుంటాము వీఆర్ మోర్ కన్సర్న్ అబౌట్ ద పీపుల్ దాన్ ద గాడ్స్ కన్సర్న్ ఓవర్ ద పీపుల్. అసలు దేవుని కంటే మనమే, ప్రజలంటే చాలా ఇష్టం అన్నట్టు, ప్రేమ అన్నట్టు. ఇక ఇప్పుడు మనం చెప్తే ఇంకా దేవుడు చేసేసేయాలి అన్నట్టుగా కాకుండా అడుక్కొనడము, వేడుకొనడము, 4 విషయాలు దేవుని ముందు పెడుతున్నది. ఈ విషయాలంటే దేవునికి చాలా ఇష్టం. దట్ షోస్ హూ వీఆర్ అండ్ హూ ఈస్. నేను ఎవరిని, ఆయన ఎవరు అన్న ఆ తాత్పర్యం వస్తుంది ఈ మాటలలో. ఈ మాటలు నేను నువ్వు ఒక్కటే కాదు. ఇక్కడ మనం దేవుడు ఎట్లయితే ఒక్కటైతాం. అసలు మనమే అధికారులం, ఆయన సర్వెంట్ మాదిరి. మనం సర్వెంట్స్కి, పనులకు ఆజ్ఞేస్తాం చూడండి, నువ్వు పోయి అక్కడ పోయి అది చేసిరాపో, అక్కడ కూర్చో, ఇక్కడ లే అన్నట్టుగా కాకుండా మనము దాసులము, ఆయన యజమానుడు. ఎంత పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటలు రాయించాడు చూడండి. రాజు అయిన తమకు సమ్మతి అయిన ఎడల, ఇఫ్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ టు యూ. ఇస్ ఇట్ నాట్ యాక్సెప్టబుల్ ఫర్ గాడ్ టు సేవ్ హిస్ పీపుల్? అట్లా ఆలోచిస్తే ఎట్లా ఉంది చూడండి. తన ప్రజలను రక్షించుకున్నట్ట దేవునికి ఇష్టమైనటువంటిది కాదా? అది సమ్మతి అయినటువంటి మాట కాదా? ఈ మాదియా పారసీకుల రాజులకు అన్ని మతాల వారంటే గౌరవం. చాలా మంచి రాజులు వారు. అహష్వేరోషు రాజుకి యూదుల మీద ఏమి పగలేదు. ఏం పగలేదు, ఆయనకు విరోధ భావం ఏం లేదు. ఇక్కడ ఆమె ప్రార్థనలో సమ్మతి అయిన ఎడల, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ పీపుల్ ప్లాటింగ్ టు కిల్ క్రిస్టియన్స్. మనకు బాగా తెలుసు అనుకో, ఒక గుంపు వాళ్ళు క్రైస్తవులను
చంపడానికి వస్తున్నారు. అప్పుడు మనం ఎట్లా ప్రార్థన చేస్తాం? ప్రభా, వారిని కాపాడు ప్రభా. కానీ ఇక్కడ నీకు అది కూడా సమ్మతి అయిన ఎడల, ఇది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక మనిషి చనిపోతుంది, చనిపోయే స్థితిలో ఉన్నారు. అప్పుడు మనం ఏం చేస్తాం? ప్రభా కాపాడు ప్రభా, స్వస్థపరచు ప్రభా, ఎట్లనే చేసి స్వస్థపరచు ప్రభా, ఇంకా కొంత ఆయుష్ పెంచు ప్రభా. కానీ ఈ రోజు నుంచి ఒకటి నేర్చుకున్నాము, ప్రభా నీకు సమ్మతి అయిన ఎడల, నీకు ఇష్టమైన ఎడల, తమ దృష్టికి నేను దయ పొందిన దానినై. ఇప్పుడు మనం మన విన్నపము ఎవరైనా వినాలంటే మనల్ని చూస్తేనే వాళ్ళకు దయ పుట్టాలి. దయ పుడితే మనం అడిగింది ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడతారు. తమ దృష్టికి నేను దయ పొందిన దాననై, రాజు అయిన తమ ఎదుట ఈ సంగతి యుక్తముగా తోచిన ఎడల, ఇది నీకు యుక్తముగా అంటే, యుక్తము అన్నటువంటి పదంలో అంటే నీ దృష్టికి ఇది అనుకూలమైతే, అంటే గాడ్ ఈజ్ సావరెన్ గాడ్, సార్వభౌముడు కాబట్టి మన మన అండర్స్టాండింగ్ ఆఫ్ సిచ్యువేషన్ అండ్ డేంజర్స్ ఆర్ సో లిమిటెడ్. కానీ దేవునికి మొత్తం తెలుసు. గతం తెలుసు, ప్రస్తుతం తెలుసు, భవిష్యత్ తెలుసు, యూదుల గురించి తెలుసు, శత్రువుల గురించి తెలుసు. ఆ పదం చూడండి. రెండోది, తమ దృష్టికి నేను దయ పొందిన దాననై. మూడవది, ఈ సంగతి యుక్తముగా తోచిన ఎడల. నీకు తెలుసు ప్రభా, నాకేం తెలుసు. నేనైతే వెంటనే వాళ్ళను స్వస్థపరచని అనుకుంటాను. నేనైతే శత్రువులు మా సంఘాలను పాడు చేయకుండా ఉండాలని నేను కోరుకుంటాను. కానీ నా దృష్టి చాలా చిన్నది ప్రభా, నీకైతే బాగా తెలుసు. ఇది నీకు యుక్తముగా తోచిన ఎడల. నాలుగవది, తమ దృష్టికి నేను ఇంపైన దానినైన ఎడల. అంటే ఇక్కడ మెల్లగా, ఇది నాకు స్పెషల్ కన్సర్న్ ప్రభా, స్పెషల్ కన్సర్న్. నేను నీ దృష్టిలో ఎంతగా జీవిస్తున్నాను, నేను నీ దృష్టికి ఇంపైన దానినైన ఎడల, అంటే నేను నీకు ఇష్టమైతే. ఇట్స్ ఎ స్పెషల్ రిలేషన్షిప్స్ అండ్ స్పెషల్ కన్సర్న్స్. ఇప్పుడు భార్య, ఎస్తేరు భార్య, భార్యకంటూ ఒక స్పెషల్ రిలేషన్షిప్ ఉంటుంది కదా. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ a grand plan to execute something, he can change his plan. He can change his plan when he finds his chosen special people beg him, plead him. ఇది కార్యము మనకు చాలాసార్లు మోషే గారి విషయంలోను మనం చూస్తాం. దేవుడు ఒకటి నిర్ణయం తీసుకుంటాడు, కానీ మోషేని బట్టి దాన్ని చేంజ్ చేసేస్తాడు. అట్లా నీ దృష్టికి నేను ఇంపైన దానిని అయిన ఎడల ప్రభా, యూదులను నాశనం చేయవలని హామాను వ్రాయించిన తాకీదు చొప్పున జరగకున్నట్లు వాటిని రద్దు చేయుటకు ఆజ్ఞ ఇయుడి. వాట్ ఈస్ హర్ రిక్వెస్ట్? వాట్ ఈస్ ఆమె తీవ్రమైనటువంటి విన్నపము? ఇతరుల కొరకు. అది పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటటువంటి మనస్సు, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటటువంటి మనస్సు. సో చర్చ్, బిలీవర్, క్రిస్టియన్, you and me, what is the role of my role when I see my people are perishing, when I see my people are in danger?
when I come to know my people are in trouble. ఉన్నారు కదా, మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఏ రాష్ట్రంలలో సేవకులు, ఐఎం మిషనరీస్ కానీ, విశ్వాన్ మిషనరీస్ కానీ, ఎఫ్ఎంపిబి మిషనరీస్ కానీ, ఇక వ్యక్తిగతంగా మనకు తెలియనటువంటి వారు ఎంతమంది ఆ నార్త్లో, ఆయా ప్రాంతాల్లో వాళ్ళు కష్టపడి పరిచర్య చేస్తున్నారు, ఆయా దేశాలలో పరిచర్య చేస్తున్నారు. ఆరో వచనంలో, నా జనుల మీదికి రాబో కీడును, నా వంశం యొక్క నాశనమును చూచి నేను ఎలాగూ సహింపగలనని మనవి చేయగా, నా వంశం యొక్క నాశనమును చూచి రాబో కీడును. సరే, ఇప్పుడు డేంజర్, ఫిజికల్ డేంజర్, టాంజిబుల్ డేంజర్ కెన్ బి అండర్స్టూడ్. కానీ ఇంకొక డేంజర్ ఉంది, అది కనపడదు మనం. ఏంది? రక్షణ లేనటువంటి నా వంశము వాళ్ళు, రక్షణ లేనటువంటి నా బంధువులు నరకానికి వెళ్తారు. నరకానికి వెళ్తారు. నా జనులు, నా వంశం వాళ్ళు వాళ్ళు కీడు రాబోతుంది వాళ్ళ మీదకి, నీ జడ్జిమెంట్ రాబోతుంది ప్రభువా. వారి కొరకు విజ్ఞాపన ప్రార్థన, కన్నీటి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన. 11, 12 వచనాలు. రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో ఒక్క దినమందే, అనగా ఆదారు అను 12వ నెల 13వ దినమందే ప్రతి పట్టణమందు యూదులు కూడుకొని తమ ప్రాణములు కాపాడుకొనుటకు ఆయా ప్రదేశములలో నుండి తమకు విరోధులకు జనుల సైనికులందరినీ, శిశువులను, స్త్రీలను కూడా సంహరించి హతము చేసి నిర్మూలపరిచి. 12, వారి వస్తువులను కొల్లగొట్టుటకు రాజు యూదులకు సెలవిచ్చినని దాని యందు రాసి దాని యందు వ్రాయబడెను. 13వ వచనం, మరియు ఈ తాకీదుకు ప్రతులు వ్రాయించి ఆయా సంస్థానంలోని జనులందరికీ పంపించవలనని యూదులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్నటకు ఒకానొక దినమందు సిద్ధముగా ఉండవలనని ఆజ్ఞ ఇయ్యబడెను. 16వ వచనం, అంటే ఇప్పుడు రిజల్ట్, ఇవన్నీ రిజల్ట్. మరియు యూదులకు క్షేమమును, ఆనందమును, సంతుష్టియు, ఘనతయు కలిగెను. This is the result of an earnest prayer. ఆసక్తితో, భారంతో, కన్నీటితో ప్రార్థన చేస్తే క్షేమము, సంతుష్టి. అది పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇవ్వవలసినదే. పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వవలసినదే. ప్రార్థనలలో ప్రార్థన అనేటువంటి విషయము వాక్య ఆధారముగా మనం ప్రార్థన చేయటం మనం నేర్చుకోవాలి. ఈరోజు ప్రభు దాని మీద మన మనస్సును నిలుపును గాక. ఎట్లా ప్రార్థన చేయాలి? డోంట్ లెర్న్ ఇట్, జస్ట్ desire to pray like Esther, and it is the work of the Spirit of God who will help us to pray in tears, to pray in fasting, and to plead with the Lord and leaving it to the will of the Lord. నీకు యుక్తముగా తోచిన ఎడల, ఆ 3వ వచనంలో ఎంత అద్భుతమైనటువంటి ఆ మాటలు, ఆ పోస్చర్స్ మనకు కావాలని మనం కోరుకుందాము. నీకు సమ్మతి అయిన, 5వ వచనం, రాజువైన తమకు సమ్మతి అయిన ఎడల. ఈ పదాలను మన రెగ్యులర్ ప్రార్థనలో వాడొచ్చండి.
నీకు సమ్మతి అయిన ఎడల, నీకు యుక్తముగా తోచిన ఎడల, నేనంటే నీకు ఇష్టమైతే, నా మీద దయ పుడితే, అంతే కదా. మన ప్రవర్తన, మన జీవితాన్ని చూసి అవతల వ్యక్తి కూడా మారిపోతాడు. దేవుడు కూడా మారుతాడు. దేవుడు కూడా చేంజ్ చేసుకుంటాడు. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. మనము ఆ ఆ ప్రార్థనను మనము అనుకరించాలి. పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. మన డేంజర్స్ లేవు కదా, ఉన్నాయి కదా, తప్పకుండా ఉన్నాయి కదా, మన చుట్టూ ఉన్నాయి కదా. మనము వాళ్ళు డేంజర్లో ఉన్నారు, మనం చాలా సేఫ్ ప్లేస్లో ఉన్నాము. చాలా సేఫ్ ప్లేస్లో ఉన్నాము. వాట్ కెన్ ఐ డూ? నేనేం చేయగలను? ఉపవాసంతో, కన్నీటితో ప్రభు దగ్గర గోజాడడం, ఏడవడం, మొరపెట్టడం. పరిశుద్ధాత్మ దేవా, ప్రార్థన చేసుకో, నువ్వు కూడా ప్రార్థన చేసుకో, కోరుకో. నాకు ఎస్తేరు లాంటి మనసు నాకు దయచే ప్రభా. నేనైతే సేఫ్ ప్లేస్లో ఉన్నాము ప్రభా. నాయన ఎస్తేరు లాంటి ఆత్మను నాయన మాకు దయచేయము ప్రభా. నిజంగా మా సహోదరులు సహోదరులు ఎంతో ప్రమాదంలో ఉన్నారు. శత్రువులు నాయన చంపాలని, డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రభా. నీకు ఇష్టమైతే, నీకు యుక్తముగా తోచినట్లయితే ప్రభా తండ్రి, కనికరించము, కృప చూపించము ప్రభా. నువ్వు ఒక్కనివే నాయన తప్పించగలవాడవు. నీ ప్రజలకు నాయన చివరికి జయమునిచ్చువాడవు, క్షేమమునిచ్చువాడవు ప్రభా. మమ్మలను నాయన, మా సహవాసాలను, సేవకులను ప్రభా నీ చేతులకు అప్పగించుకుంటూ, ఈ మనవులన్నిటినీ మా కొరకు మరణించి తిరిగి లేచి తిరిగి రానయున్న యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికీ సదాకాలము తోడయుండును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మనం దీవించును గాక.